నమస్కారం. 2025 ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ కొంచెం సంక్లిష్టంగానే ఉంటుంది కదా. అవునవును. దీనికి సంబంధించి మే 16న కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలు అంటే ఎఫ్ఏక్యూస్ సమాధానాలు వచ్చాయి. అవును, విడుదల చేశారు. వీటి ఆధారంగా ఆ బదిలీ నిబంధనల్లో కొన్ని ముఖ్యమైనవి, కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే అంశాలపై మనం కాస్త స్పష్టత తెచ్చుకుందాం. మంచి ఆలోచన. అసలు ఈ ప్రశ్నలు సమాధానాలు చూస్తే ఆ వ్యవస్థ ఎంత లోతుగా ఆలోచించాల్సొస్తుందో తెలుస్తుంది. నిజమే. అంటే స్టేషన్ సీనియారిటీ లెక్కింపు, తప్పనిసరి బదిలీలు, మిగులు వాళ్లను గుర్తించడం, ఇంకా ఈ పీహెచ్సి అంటే దివ్యాంగుల మినహాయింపులు. అవును. ఇలా చాలా సున్నితమైన విషయాలున్నాయి. వీటిని ఒక్కొక్కటిగా కొంచెం వివరంగా చూద్దాం. సరే, అయితే మొదటిగా స్టేషన్ సీనియారిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక టీచర్ ఒకే స్కూల్లో ఎంతకాలం పనిచేశారనేది. దీని లెక్కింపులో కొన్ని స్పెషల్ కేసులుంటాయి కదా. ఉంటాయి. ఉదాహరణకి ఎయిడెడ్ నుండి గవర్నమెంట్ స్కూల్కి మారిన వాళ్లకి ఎలా, హ్మ్. లేదా ప్రమోషన్ వచ్చినా అదే స్కూల్లో కంటిన్యూ అవుతున్న వాళ్లకి. మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ముఖ్య సూత్రం ఏంటంటే ఆ స్కూల్లో వాళ్ళు గవర్నమెంట్ జీతం ఎప్పటినుండి తీసుకుంటున్నారనేది ముఖ్యం. ఓ, జీతం తీసుకునే తేదీనా? అవును. ఎయిడెడ్ నుండి గవర్నమెంట్లోకి వస్తే గనక వాళ్లు గవర్నమెంట్లో చేరిన తేదీనే స్టేషన్ సీనియారిటీకి లెక్కిస్తారు. అయితే వాళ్ల ఎయిడెడ్ సర్వీసును బదిలీ పాయింట్ల కోసం పరిగణలోకి తీసుకుంటారు. అది వేరే విషయం. అర్థమైంది. మరి ప్రమోషన్ వాళ్ల సంగతి? ప్రమోషన్ పొంది అదే స్కూల్లో ఉంటే 2 కేడర్లలో చేసిన సర్వీసును, అంటే ఎస్జీటీగా తర్వాత ఎస్ఏగా, ఆ మొత్తం సర్వీసును 5 లేదా 8 ఏళ్ల స్టేషన్ సీనియారిటీ లెక్కింపునకు కలిపే చూస్తారు. ఓకే. అలాగే ఇంకో విషయం, బదిలీ ఆర్డర్ ముందొచ్చినా అసలు ఆ కొత్త పోస్టులో ఎప్పుడు చేరి జీతం తీసుకుంటున్నారో ఆ తేదీ నుండే స్టేషన్ సీనియారిటీ మొదలవుతుంది. అంటే పేపర్ మీద ఆర్డర్ తేదీ కాదు, జాయినింగ్ తేదీ ముఖ్యమన్నమాట. కరెక్ట్. వాస్తవంగా పనిచేసిన కాలానికి ప్రాధాన్యత. సరే, ఇక ఆ 8 ఏళ్లు ఒకే చోట పనిచేస్తే తప్పనిసరి బదిలీ అంటారు కదా. ఇది అందరికీ వర్తిస్తుందా, లేక మినహాయింపులున్నాయా? సాధారణంగా అయితే 8 ఏళ్లు ఒకే స్టేషన్లో పూర్తి చేసిన వాళ్లు కంపల్సరీ ట్రాన్స్ఫర్ కిందకు వస్తారు. స్కూలు విడిపోయినా అదే కాంపౌండ్లో వేరే యూనిట్ అయినా మొత్తం కాలాన్ని లెక్కిస్తారు. అయితే దీనికి కొన్ని ముఖ్యమైన మినహాయింపులున్నాయి. ముఖ్యంగా రిటైర్మెంట్కి 2 ఏళ్లలోపు టైం ఉన్న వాళ్లకి ఇది వర్తించదు. ఓ, వాళ్లు కోరుకుంటే తప్ప? అవును, వాళ్లు కావాలని అప్లై చేసుకుంటే తప్ప. అనుభవజ్ఞులైన టీచర్లకు చివరి దశలో ఇబ్బంది ఉండకూడదని ఇలా పెట్టారు. అది మంచిదే. అలాగే ఇప్పుడు 2017 తర్వాత అపాయింట్ అయిన భాషా పండితులు ఎల్పీస్ వాళ్లు ఇంకా 8 ఏళ్లు పూర్తి చేసుకోలేదు కాబట్టి వాళ్లు సహజంగానే దీని కింద రారు. ఇక దివ్యాంగులు అంటే పీహెచ్సీ వాళ్ల విషయంలో కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి. దానివల్ల వాళ్లకి సాధారణంగా మినహాయింపు ఉంటుంది. అర్థమైంది. అంటే రూల్ ఉన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితులు, న్యాయపరమైన అంశాలు కూడా చూస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. మరి మిగులు అంటే సర్ప్లస్ టీచర్లలో ఎలా గుర్తిస్తారు? ఇక్కడ స్టేషన్ సీనియారిటీ చూస్తారా, లేక వేరే పద్ధతి ఉందా? ఇక్కడే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. మిగులు టీచర్ల గుర్తింపులో స్టేషన్ సీనియారిటీ కాదా మరి? దానికి బదులుగా కేడర్ సీనియారిటీ చూస్తారు. కేడర్ సీనియారిటీ అంటే ఒక టీచర్ ప్రస్తుత కేడర్లో, ఉదాహరణకు ఎస్జీటీ కేడర్లో గాని ఎస్ఏ కేడర్లో గాని మొత్తం ఎంత సర్వీస్ ఉందనేది ముఖ్యం. ఒక పోస్టుకి అర్హులైన వాళ్లలో ఆ కేడర్లో తక్కువ సర్వీసున్న జూనియర్ను మామూలుగా అయితే మిగులుగా గుర్తిస్తారు. జూనియర్ మోస్ట్ని అన్నమాట. అవును. అయితే ఇక్కడ కూడా ఒక మినహాయింపు ఉంది. ఆ జూనియర్ గనక పీహెచ్సీ కేటగిరీ అయితే వారికి మినహాయింపిచ్చి వాళ్లకన్నా సీనియర్ అయిన నెక్స్ట్ వ్యక్తిని మిగులుగా చూపిస్తారు. ఇది దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం. అర్థమైంది. అలాగే ఎన్సీసీ యూనిట్ ఉంటే గనక అక్కడ అవసరాన్ని బట్టి ఎన్సీసీ టీచర్ని కంటిన్యూ చేయొచ్చు. మరి కేడర్ సీనియారిటీ ప్రకారం జూనియర్ను మిగులుగా చూపడం వల్ల కొన్నిసార్లు స్కూల్కు అవసరమైన అనుభవమున్న టీచర్ వెళ్ళిపోయే ప్రమాదం లేదా? ఇది కొంచెం క్లిష్టమైన బ్యాలెన్స్ కదా. నిజమే, అది ఒక సవాలు. వ్యవస్థీకృత నియమాలకు, క్షేత్రస్థాయి అవసరాలకు మధ్య ఇలాంటివి వస్తూనే ఉంటాయి. సరే, ఇక పీహెచ్సీ అభ్యర్థుల గురించే ఇంకొంచెం చెప్పండి. వాళ్లకు కోర్టు కేసుల వల్ల మినహాయింపు అన్నారు కదా. అవును, సాధారణంగా బదిలీ చేయరు లేదా మిగులుగా చూపించరు. కనీసం 40% వైకల్యం ఉండాలి ఆ మినహాయింపుకి. 40% కనీసం ఉండాలి. అవును. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ పోస్టులకు మొదటి నియామకంలో పీహెచ్సీ రిజర్వేషన్ ఉండదు.
ఓ అలాగా. సర్వీస్లో చేరాక వైకల్యం వస్తే తప్ప వాళ్లను ఆ పోస్టులో పీహెచ్సీగా పరిగణించరు. ఓకే. వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంటి ఇతర ప్రిఫరెన్షియల్ కేటగిరీలు కూడా ఉన్నాయి. ఈ ప్రాధాన్యతలను మొత్తం మంజూరైన పోస్టుల సంఖ్యపై లెక్కిస్తారు, కేవలం ఖాళీలపై కాదు. మొత్తంగా చూస్తే ఈ ఎఫ్ఏక్యూలు బదిలీ ప్రక్రియ వెనుకున్న నియమాల సంక్లిష్టతను, అలాగే వివిధ వర్గాల వారికిస్తున్న ప్రాధాన్యతలను బాగా తెలియచేస్తున్నాయి. ఖచ్చితంగా. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, అంటే రీఅప్రోప్రియేషన్. అవును, స్కూల్స్ మర్జింగ్, అప్గ్రేడేషన్. ఇలాంటివి ఈ ప్రక్రియను ఇంకాస్త జటిలం చేస్తాయి. ఒక సబ్జెక్టు టీచర్ను వేరే పోస్టులో సర్దుబాటు చేయడం, కొన్ని స్కూల్స్ మూసేయడం, లేదా హైస్కూల్ ప్లస్ లాంటి కొత్త రకం స్కూల్స్ రావడం, వీటన్నిటి వల్ల పోస్టుల లభ్యత, అవసరం మారిపోతుంది. ఇవన్నీ బదిలీలప్పుడు చూడాల్సిన అంశాలే. అంటే ఈ బదిలీల ప్రక్రియ కేవలం టీచర్ల మార్పిడి మాత్రమే కాదు, మొత్తం విద్యా వ్యవస్థ నిర్మాణంలో వస్తున్న మార్పులను కూడా ఇది చూపిస్తుందన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. ఇదంతా విన్న తర్వాత నాకు ప్రశ్న వస్తోంది. ఇంత పెద్ద సెంట్రలైజ్డ్ బదిలీల వ్యవస్థ ప్రతి టీచర్ ప్రత్యేక పరిస్థితిని, ప్రతి స్కూల్ అవసరాన్ని ఎంతవరకు సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయగలదు? ముఖ్యంగా విద్యా అవసరాలు నిరంతరం మారుతున్న ఈ రోజుల్లో ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం? దీని గురించి మనం ఆలోచించాలి కదా. నిజమే, అది చాలా కీలకమైన ప్రశ్న. దాని గురించి ఆలోచించాల్సిందే.